అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. ముందుగా లాస్ట్ వీడియోలో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు సునీల్ గారు, శ్రీనివాసరావు గారు బడీషా అండి, చందు గారు, వెంకటేశ్వరరావు గారు కాకినాడ, విజయేందర్రావు గారు, నెక్స్ట్ అనురాధ గారు, నీలు గారు, కృష్ణకుమారి గారు, స్వీటీ గారు అండి. వీళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఫస్ట్ కరెక్ట్గా ఆన్సర్ నేర్చుకున్నాక ఈరోజు టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఛాలెంజ్, ఆఫ్టర్ ఆఫీస్ ఐ వెంట్ హోమ్. మీకు ఆల్రెడీ దీని మధ్య డిఫరెన్స్ తెలుసు, తెలియని వాళ్ళైతే ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. నెక్స్ట్, వి బాట్ ఏ న్యూ హౌస్ లాస్ట్ మంత్ అనమాట. సో లాస్ట్ మంత్లో మేము కొత్త ఇల్లు కొనుక్కున్నాము అని అర్థం. సో ఇంకెందుకు లేటు, మనం ఈరోజు అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనం ఈరోజు జూన్లో వచ్చినటువంటి కొన్ని కొత్త పదాలు మనం కూడా నేర్చుకుందాం, మనం కూడా వాడదాం. అసలు ఏంటి అనేది ఇంకెందుకు లేటు, సబ్జెక్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్డ్ ప్రాంప్ట్. ఎలా పలకాలి ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ప్రాంప్ట్ మీరు యూట్యూబ్లో బాగా వినే ఉంటారు, చాట్‌జీపీటీకి ఒక ప్రాంప్ట్ ఇవ్వండి మీకు వీడియోస్ రెడీ చేసి ఇస్తుంది అని కదా. సో ప్రాంప్ట్ అంటే ఏఐ అంటే నథింగ్ బట్ చాట్‌జీపీటీ, ఓకేనా. సో ఏఐకి ఇచ్చే సూచన లేదా ప్రశ్న అంటే మీకు ఎలాంటి వీడియో కావాలి, ఎలాంటి క్వశ్చన్కి మీకు ఆన్సర్ కావాలి క్లుప్తంగా అనేది, దానికి మీరు క్వశ్చన్ రూపంలో ఇస్తే అది మీకు ఆన్సర్ ప్రాపర్గా ఇస్తుంది అనమాట. ప్రాంప్ట్ అంటే అదే అండి అర్థం. సో ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఏ గుడ్ ప్రాంప్ట్ గివ్స్ బెటర్ ఏఐ రిజల్ట్స్. నిజమేనండి ఇది. సో మనం కరెక్ట్గా ఇచ్చినట్లయితే ప్రాపర్గా 100% కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. సో దీన్ని మనం నౌన్గా వాడతామండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వర్డ్ లే ఆఫ్. ఇది కూడా విన్నారు కదా, చాలామందివి ఐటీలో జాబ్స్ పోయినాయి. లే ఆఫ్ ఎందుకు? డ్యూ టు రెసిషన్. మనకి జరిగిన యుద్ధం వల్ల చాలామంది పాపం జాబ్ కోల్పోయారు. అసలు ఈ లే ఆఫ్ అంటే పని లేకపోవడం. అంటే వాళ్ళు ఏదైనా రీజన్ చెప్పచ్చు. బడ్జెట్ ఎక్కువ అవుతుందని తీసేసామని చెప్తారు, లేకపోతే ఏదైనా ఆర్థిక కారణాల వల్ల ఉద్యోగులను తొలగించడాన్ని లే ఆఫ్ అంటారండి. అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి మనం ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే డ్యూ టు లో సేల్స్ మెనీ వర్కర్స్ ఫేస్డ్ లే ఆఫ్స్. అమ్మకాలు తగ్గడంతో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే ఎప్పుడైతే సేల్స్ తగ్గిపోతాయో వీళ్ళకి శాలరీలు పే చేయాలి కాబట్టి మేనేజ్మెంట్ సో లే ఆఫ్ చేస్తారనమాట. మీ అందరికీ తెలుసు. ఫ్రాంచైజ్ అంటే మీరు వినే ఉంటారండి, యూట్యూబ్లో చిన్న చిన్న స్టార్టప్లు స్టార్ట్ చేసి మేము ఫ్రాంచైజ్ ఇస్తాము, మీరు మీ నేటివ్లో కానీ మీరు ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు, అన్నీ మేమే ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ ఇస్తాము అంటున్నారు కదా. దాన్ని ఫ్రాంచైజ్ అంటారండి. అంటే ఒక ప్రసిద్ధ కంపెనీ పేరుని యూజ్ చేసుకొని లేదా బ్రాండ్ పేరుతో వారి నియమాలను, వ్యాపారాన్ని మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ విధానాలని మనం ఫాలో అవ్వడానికి ఇచ్చే అనుమతి అనమాట. అంటే మనం వ్యాపారం చేసుకోవచ్చు. ఇది జనరల్గా ఏంటంటే మాకు ఎలాంటి ఐడియాస్ లేవు, మాకు ఎవరిదైనా బాగా నడుస్తుంది అనుకోండి, వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకొని వీళ్ళు వర్క్ చేసుకోవడం అంట వీళ్ళ ఏరియాలో. సో అర్థమైంది కదా. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే హీ ఓపెన్డ్ ఏ రెస్టారెంట్ ఫ్రాంచైజ్ ఇన్ హిస్ సిటీ. అతను తన నగరంలో ఒక రెస్టారెంట్ ఫ్రాంచైజ్ ప్రారంభించాడు. అంటే ఎవరో ఫేమస్ అయిన వాళ్ళ దగ్గర తీసుకొని ఫ్రాంచైజ్ తీసుకున్నాడు అనమాట. అర్థమైంది కదా. డేటా బ్రీచ్ అంటే చూడడం లేదా బయట పెట్టడం. అసలు ఏం చూడడం ఏం బయట పెట్టడం అనుకుంటారా? అనుమతి లేకుండా వ్యక్తిగత లేదా రహస్య సమాచారాన్ని దొంగలించడం, చూడడం లేదా బయట పెట్టడం అని అర్థం అండి. సో జనరల్గా మనకి తెలుసు కదా, హ్యాకింగ్ అంటూ ఉంటారు. ఏంటి ఫోన్లో మన పాస్వర్డ్లు, ఫోన్ నెంబర్లు, ఇలాంటి మన పర్సనల్ డేటాని హ్యాక్ చేస్తూ ఉంటారు కదా మన కంప్యూటర్లో కానీ ఫోన్స్లో కానీ.
దాన్నే అడ్వాన్స్ లెవెల్లో డేటా బ్రీచ్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే చేంజ్ యువర్ పాస్వర్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఏ డేటా బ్రీచ్. సో మనకి తెలుసు, ఇది మనం ఒకళ్ళు చెప్పాల్సిన పని లేదు. మనం ఒకసారి ఇట్లా హ్యాక్ అయిందని తెలిసాక దాన్ని మళ్ళీ రికవరీ చేశాక మన పాస్వర్డ్స్ అన్నీ మార్చుకోవాలి, మన ఫోన్ కూడా మార్చుకోవాలి. సో అర్థమైంది కదా, అదే అర్థం అండి. ఇంకా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏమైనా సౌండ్స్ వస్తే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి, ఈరోజు కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నేను ఈరోజు మీకు ఇవ్వబోయే ఛాలెంజ్ ఈవీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, ఇది మనకి జూన్లో వైరల్ అయిందండి ఈ వర్డ్ కూడా. అసలు దీని అర్థం ఏమిటి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ ఈ వీడియో యూజ్ఫుల్ అనే అనుకుంటున్నాను. మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, హైప్ చేయండి. ఎవరికైనా యూజ్ఫుల్ ఉంది అంటే కనుక తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. ఈ లాస్ట్ మంత్ మనకి నియర్లీ 96 షేర్లు అయితే చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ కూడా ఎంతమంది జరిగినాయో నేను చెప్తాను. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.